పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో 1918వ సంవత్సరంలో శ్రీమతి బేతపూడి శాంతమ్మ గారు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ గారు దైవభయం కలిగి నీతిగా జీవించేవారు. శాంతమ్మ గారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు. పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు. శాంతమ్మ గారు 3వ నెల వయసులో జబ్బు చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్లారు. అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్విన గోతిని పూడ్చివేసి వచ్చారు. 1926వ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు. తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరి భర్త బేతపూడి సమూయేలు గారు. వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు. ఆకివీడులో ఎన్ దానియేలు అయ్య గారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు. ఎఫెస్సి 4వ అధ్యాయము 30వ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు. వీరు 1946వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన రక్షించబడ్డారు. వీరికి 3 కుమారులు 3 కుమార్తెలు. వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చినా ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు. చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా శ్రమల హారము, ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు. తరువాత హైదరాబాదు నందు బేతనియా ప్రేయర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి 2001 మార్చి 12న ప్రభువునందు విశ్రాంతి పొందారు. యూపీఎఫ్ ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి 2వ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు. ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె బి శాంతకుమారి గారు మీ మధ్య వాక్య పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. మరి దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకంటే మరి చక్కగా ఆసక్తితో టీవీ ప్రోగ్రాం చూడటానికి మరి అసలు ఈ సమయంలో ఎన్నో పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ పక్కకు పెట్టేసి మరి వలే దేవుని పాదాల దగ్గరికి వచ్చారు కనుక దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. మరి మనం చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో మరి ఒకసారి చేరి ఉన్నాం తండ్రి. నాయన, నీ బిడ్డలతో కలిసి కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించుచుంటుండగా నాయన మాకు కావలసిన జ్ఞానం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నేను కాదు మాట్లాడేది, మీరు మాట్లాడండి ప్రభా. ఏ సమయంలో ఏది మాట్లాడాలో అది మాట్లాడటానికి నాయన నీ కృపతో నాకు జ్ఞాపకం చేసి నీ కృపతో నన్ను నింపుమని ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒకటి చూద్దాం. క్రీస్తు విజయం అనే ఒక బుక్ మరి చాలా మందికి తెలుసు. క్రీస్తు విజయం ఎల్ఈఎఫ్ వాళ్ళు బుక్. అయితే దీనిలో ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప ప్రార్థనా పరుడు. ఆయనకి మేల్కొలుపు ప్రవక్త అని పేరు అన్నమాట. అంటే అందరినీ, నిద్రపోయే వాళ్ళందరినీ మేల్కొలుపుతాడంట. ఎంత గొప్ప పేరు ఆయన కలిగింది అంటే, నిజంగా నిద్రపోయేవాళ్ళు కాదు, ఆత్మీయంగా నిద్రపోయే వాళ్ళని లేపే గొప్ప మేల్కొలుపు ప్రవక్త జోనాథన్ ఎడ్వర్డ్స్. అయితే ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేశాడనమాట. చాలామంది వచ్చారు. ఎప్పుడు ఆయన కూడా మరి 800 మంది కూడా ఉంటారంట ఆయన అనుచరులు. ఆయన కూడా మరి ఎక్కడ వాక్యం లేకపోతే ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్తారు. సరే, ఆయన ఒక చోట మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్ జరుగుతూ ఉంది. ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి అంటే ఒక ఆమె ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంపించింది. ఏంటి అంటే, నా భర్త గర్వాంతుడై నన్ను ప్రేమించకుండా అలా ఉన్నాడు కనుక ఆయన కొరకు ప్రార్థన చేయండి అని చెప్పింది అని స్లిప్ మీద రాసి పంపించింది.
పంపిస్తే ఆయన చదివి సరే ప్రార్థన చేస్తాను అని ఆయన ఏమనుకున్నాడంటే బహుశా అతను ఏ భార్య అయితే రాసిందో ఆమె భర్త అక్కడ ఉండి ఉంటాడు అనే ఉద్దేశంతో ఆయన ఏం చెప్పాడంటే దయచేసి ఎవరైతే గర్వాంధులై భార్యల్ని మరి హింసిస్తున్నారో బాధ పెడుతున్నారో వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని ఆయన అన్నాడంట. అంటే అక్కడ ఉన్నాడేమో అని ఆమె భర్త. ఈయన మామూలుగా ప్రార్థన చేస్తా చేతులు ఎత్తండి అంటే 300 మంది ఎత్తారంట. 300 మంది ఎత్తితే ఆయన అందరూ 300 మంది మీరు ఏం చేస్తారు, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తారు అని మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేయండి ఈ 300 మంది కొరకు. ఏంటి అంటే వారు గర్వాంధులై దేవుణ్ణి ఎరగకుండా భార్యల్ని హింస పెడుతూ ఉన్నారు కనుక అటువంటి జరగకుండా ఉండాలి అని మిగతా వాళ్ళు ఈ 300 మంది ఏమో చేతులు ఎత్తారు, వారి కొరకు మిగతా వాళ్ళు ప్రార్థన చేయండి అని అంటే అక్కడ ఇంకా క్లియర్గా అంతా మరి మెన్షన్ చేయలేదు. కానీ వారు ఆ 300 మంది గర్వాన్ని విడిచి దేవుని కొరకు నిలబడ్డారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే చూసారా, ఒక్క ఆయన కొరకు ప్రార్థన చేస్తే 300 మంది మరి దేవుని తెలుసుకున్నట్లుగా చూస్తాము. దేవునికే మహిమ కలుగును గాక. సరే, మరి ఇక్కడ మన వాక్యంలోనికి వెళదామండి. ఈ దినము మొట్టమొదటిగా బుద్ధిమంతులైతే ఎలా ఉంటారు అనేది దాని మీద మనము ఆ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. ఇక మనం ఆ మాట అనగానే మనకి దానియేలు గ్రంథం గుర్తొస్తుంది కదా. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. పరిశుద్ధ గ్రంథంలో రకరకాల బుద్ధులు మనం చూస్తాం. ఒక 5 బుద్ధుల గురించి మనం చూద్దామండి. మొట్టమొదటిగా నిబ్బరమైన బుద్ధి, తర్వాత స్థిరమైన బుద్ధి, తర్వాత శ్రేష్టమైన బుద్ధి, తర్వాత సుబుద్ధి, తర్వాత స్వస్థ బుద్ధి. ఇలాగా మరి 5 బుద్ధులు మరి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలా ఉండి ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. అయితే అవి ఒక్కసారి చదివిన తర్వాత మరి అప్పుడు ముందుకు వెళదాం. అయితే ఎప్పుడు బుద్ధి వస్తుంది, ఇప్పుడు ఎన్ని రకాల బుద్ధులు ఉన్నాయి అనేది మనం ముందు చూద్దామండి. నిబ్బరమైన బుద్ధి, 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగిండుడి. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు మనము ఏ బుద్ధితో ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధితో ఉండాలి అని మరి పేతురు రాసిన 1వ పత్రికలో ఉంది. మరి రెండవదిగా చూస్తే స్థిర బుద్ధి. ఈ స్థిర బుద్ధి ఎప్పుడు మనం కలిగి ఉంటాము? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అంటే ఇక్కడ విశ్వాసం తను కలిగి ఉన్నాడు కనుక మరి ఆ విశ్వాసంతో తను ఒక బుద్ధి కలిగి ఉన్నాడు. అది స్థిరముగా దేవుని కొరకు. ఎందుకంటే మనం ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటామో, విశ్వాసంలో ఉన్నప్పుడు స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ మనకు అందరికి తెలుసు, అబ్రహాం. ఆయన ఇస్తాడు పిల్లల్ని అని తను విశ్వాసంతో ఉన్నాడు, పిల్లల్ని పొందుకున్నాడు. మరి మనకు అందరికీ తెలుసు కనుక రెండవదిగా చూస్తే స్థిర బుద్ధి. మొదటిది నిబ్బరమైన బుద్ధి, రెండవది స్థిర బుద్ధి, మూడవదిగా చూస్తే శ్రేష్టమైన బుద్ధి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని
రాజు ఉద్దేశించెను. ఆ రాజుకి ఎంత ఐడియా వచ్చింది అంటే, ఇతను మరి శ్రేష్టమైన బుద్ధి అంట, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు అని రాజు గ్రహించి రాజు ఆయన్ని మరి అధిపతిగా అపాయింట్ చేయాలి అనుకున్నాడంట. చక్కగా అసలు ఎంత మంచి బుద్ధి దేవునిలో ఉన్నప్పుడు ఇటువంటి స్థిరమైన బుద్ధి లేకపోతే నిబ్బరమైన బుద్ధి కలిగి అతి శ్రేష్టమైన బుద్ధి దానియేలు మరి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. 4వదిగా చూస్తే సుబుద్ధి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. ఎవరికన్నా మరి మీలో చాలామందికి చక్కని సుబుద్ధి గల భార్యలు ఉన్నారు అని నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడిచ్చిన దానం జాగ్రత్తగా, ఆ దానాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడు మీకు దానంగా మీ భార్యల్ని మరి చక్కగా వారిని ప్రేమించి వారితో కలిసి జీవించండి. సుబుద్ధి. మరి అలాగే స్వస్థ బుద్ధి. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెళకుగా ఉండుడి. మనం చూస్తున్నాము మరి అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కనుక మనం ఏం చేయాలంటే మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. సరే, మరి మనము 5 బుద్ధులు విన్నాం కదా. అయితే మనకి అసలు ఈ బుద్ధి ఎప్పుడు వస్తుంది? దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు దేవుణ్ణి మనము లెక్క చేయము. అయితే పరిశుద్ధ గ్రంథము ద్వారా కొంతమంది జీవితాల్లో వారికి మరి బుద్ధి ఎప్పుడు వచ్చింది వారి జీవితాల్లో, మనము అవన్నీ గమనించి మనం అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో ముందుగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు అప్పుడు ఏమీ గుర్తు రాదు, కానీ దేవుడు చెయ్యి విడిచేశాడు, అబ్బా దేవుడు చెయ్యి వదిలేశాడు, ఇంకా నా పని అయిపోయింది అన్నప్పుడు బుద్ధి వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. సంసోను నాజీరు చేయబడినవాడు దేవుని కొరకు. మరి తల్లి ఎంతో నిష్టగా ఎలాగా ఆ దూత వచ్చి మాట్లాడిందో మాట్లాడినట్లుగా ఆమె నిష్టగా సంసోను పెంచింది. కానీ తర్వాత ఏమైందో తెలుసు. ఇప్పుడు ఏమైంది అంటే సంసోను యెహోవా ప్రభువా ఈ ఒక్కసారే, అంటే దేవుణ్ణి ఎన్నిసార్లు బ్రతిమాలాడు కనుక ఇంకా లాస్ట్కి చెప్తున్నాడు, ఈ ఒక్కసారే నేను ఇక్కడ ప్రజలు అందరం కలిసి ఒకటేసారి మేము చనిపోతాం, అయిపోయింది నా పరిస్థితి, దేవుడు నా చెయ్యి వదిలేశాడు, ఇంకా నాకు చాలు అని ఆ యొక్క స్తంభం పట్టుకుని కుడి చేత్తో ఒకటి ఎడం చేత్తో పట్టుకుని గట్టిగా ఇలాగ అంటే సంసోను అక్కడ ప్రజలు, ఆ మందిరంలో ఉన్న ప్రజలు కూడా చనిపోయారు. చూసారా? ఎప్పుడు వచ్చింది బుద్ధి? అప్పుడు వచ్చింది. ఏమి లాభం? ఇంకా నా పని అయిపోయింది, ప్రభువా ఈ ఒక్కసారికే నన్ను కరుణించు ప్రభువా అని బ్రతిమలాడున్నట్లుగా ఉన్నాడు. కానీ తను కూడా చనిపోయాడు కదా, ఇంకేమీ లాభమేముంది? దేవునికి స్తోత్రం. కనుక అటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకముందుగానే దేవుని సన్నిధిలో కనిపెడతాం. మరి 2వదిగా చూస్తే ప్రాణాలు పోతాయి అనే సమయము లేకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు బుద్ధి వస్తుందంట. ఆయనకి సంసోన్కి అయితే ప్రాణాలు పోయినాయి, బుద్ధి వచ్చింది, ప్రాణాలు కూడా పోయినాయి. మరి ఇక్కడ చూద్దామండి. యోనా ప్రవక్త, యోనా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది,
సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోకి నేను దిగి ఉన్నాను. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఈ కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎంత కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. అప్పుడు బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాము. మరి ఎప్పుడు యోనా జ్ఞాపకం చేసుకున్నాడు, లేకపోతే ఎప్పుడు బుద్ధి వచ్చింది, లేకపోతే ఎప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు అని అంటే, ప్రాణాలు పోతాయి, నాచు అంతా చుట్టేసిందంట. ఒక్కసారి ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? ఆ మత్స్యపు కడుపులో ఉన్నాడు కదా, అంత నాచు చుట్టేసింది. ఆ పరిస్థితుల్లో తను దేవునికి మొరపెడుతున్నాడు. అటువంటి పరిస్థితి రాకముందుగానే మనము దేవునిని వెతుకుదుము కాక. మరి మూడవదిగా చూస్తే, మరి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకున్నప్పుడు, మనకిచ్చిన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నప్పుడు అప్పుడు అయిపోయింది, టైం అయిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుందంట. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి చదువుదామండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలుచునేమో అని జాగ్రత్తగా. చేదైన వేరు, ఎంత పెద్ద చేప ఉంది అనుకోండి, చిన్న చేదు కట్టుంటే చాలు, ఎంతో చక్కగా వండి అన్నీ చేసుకున్నా కూడా ఆ చిన్న చేదు కట్టులో కొంచెం ఏదో టచ్ అయ్యేలా వచ్చింది అంటే అబ్బో అని ఇంకా అసలు మనం తినలేము. అటువంటి మన జీవితాల్లో ఎక్స్పీరియన్సెస్ మనకి ఉన్నాయి, నాకు తెలుసు. అయితే అంటే సమయం మరి నాకు చాలదు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. దేవునికి మహిమ. అయితే చిన్న అంత చేదైన వేరు ఏదైనా ఉంటుందేమో అని జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఆశీర్వాదాలు పోగొట్టుకొని దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆశీర్వాదాలు, తలాంతులు దేవుడు ఇచ్చి మనల్ని మరి ఫలభరితులుగా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆశీర్వాదాలు పోగొట్టుకొని అప్పుడు ఏడుస్తూ ఉన్నాం. మరి అలాగే సమయం పోయిన తర్వాత మరి ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. మనకు తెలుసు కదా, అందరికి తెలిసిందే. ఎంతో ఏడ్చాడంట. ఒక్క పూట కూటి కొరకు బాగా ఆకలిగా ఉన్నాడు, బయట నుంచి వచ్చాడు. ఆ ఎర్రగా ఉన్న ఆ చిక్కుడుకాయల కూర చూశాడు.
ఇప్పుడు నాకు ఆకలి అయిపోయి ఇంత బాధపడతా ఉంటే జ్యేష్ఠత్వపు హక్కు గురించి నేనెందుకు అని దేవుడిచ్చిన ఆశీర్వాదాలని పోగొట్టుకొని, సరే నువ్వు ఇస్తావా, తను కూడా మరి మంచి ఐడియా వేశాడు, ఏ టైంలో అడగాలో అడిగాడు, సరే తీసుకో అన్నాడు. తర్వాత ఆశీర్వాదాలన్నీ పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఆశీర్వాదాల కొరకు ఎంతో ఏడ్చాడంట. అబ్బా, అక్కడ అసలు అది చూస్తూ ఉంటే ఏశావు 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు, అబ్బా, దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మనకి ఎన్నో ఇస్తున్నాడు. అయితే ఆ ఆశీర్వాదాలని మనము ఏం చేయాలి, ఆ ఆశీర్వాదాలని మనము ఎలా దాచుకోవాలి, ఎలా దాచుకుంటే మనం పొందుకుంటాము, లేకపోతే అది ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఏడ్చాడంట, ఎంతో కన్నీరు కార్చాడంట, వెతికితే అసలు అక్కడ లేనే లేదు కదా, ఆశీర్వాదాలు పోయినాయి. అక్కడ వెతికితే ఏం లాభం? అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఇంకా లాభం ఏముంది? నో యూస్. కనుక ఎప్పుడు బుద్ధి రావాలో మరి ఆ బుద్ధి మనము ఆ యొక్క సుబుద్ధి లేకపోతే ఆ స్వస్థ బుద్ధి కలిగి మనము దేవుని ఎడల జాగ్రత్తగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి అలాగే 5వదిగా చూస్తే దేవుని రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు మనకు ఆల్రెడీ దేవుడు రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు సన్నిధిలో నేను పాపిని అని మరి నన్ను రక్షించు అని మనం కోరుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు మన పాపాలన్నీ ఆయన చూపించాడు. ఆ పాపాలన్నీ ఒప్పుకున్నాము, దేవుని సన్నిధిలో విడిచిపెట్టాము. మరి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను మనం ఏం చేయాలంటే ఆయన వచ్చే పర్యంతము మనము ఆ రక్షణను కొనసాగించాలి. లేకపోతే ఆయన వచ్చే వరకు, లేక మనము దేవుని సన్నిధికి వెళ్ళే వరకు మనం ఆ రక్షణని జాగ్రత్తగా కాపాడాలి. అయితే మనం ఎలా చేస్తున్నాము? లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని, నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిగో ఒకటినిగా పెట్టుకొనుమని చెప్పేదని అనుకొని లేచాడు. ఇప్పుడైతే బుద్ధి వచ్చింది, లేచాడు. దేవుని కృప చేత అతనికి సమయం ఉంది. మరి కనుక అతను తండ్రి దగ్గరికి వచ్చాడు. చూసారా, అక్కడ ఎప్పుడైతే తన ఆశనంతా వదులుకుని ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందంటే తినటానికి తిండి లేదు, ఆకలి అయిపోయి చచ్చిపోతూ ఉన్నాడు. ఇంకా పందులు ఆ మూతులతోటి ఇలా కొట్టేస్తున్నాయేమో. ఆ పరిశుద్ధ గ్రంథంలో అంత క్లియర్గా రాయలేదు, కానీ నేను ఊహిస్తూ ఉన్నాను. ఆ పందులు తినే ఆ పొట్టెన్నా తిని నేను నా కడుపుని నింపుకుంటాను కదా అని ఆ పందులు తినే అదంటే ఆ తొట్టిలో చెయ్యి పెడితే కూడా ఆ పందులు తోసేస్తున్నాయంట. అప్పుడు బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చి, అయ్యో, నా తండ్రింట అనేక మంది ఆహారానికి కొరత లేకుండా సమృద్ధిగా తింటున్నారు, నేనైతే దీనిలో ఇక్కడ మరి చస్తున్నాను ఆకలి లేక, ఇవి నన్ను కూడా మరి ఆ పొట్టు కూడా నన్ను తిననివ్వట్లేదు అని బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా తండ్రి ఏం చేశాడో కూడా మనకి తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక మనము అంటే ఏ సమయంలో బుద్ధి రావాలి, ఏ సమయంలో బుద్ధి వచ్చిందో వెంటనే లేచాడు తండ్రి. మరి అతన్ని రిసీవ్ చేసుకొని మరి తర్వాత ఏం జరిగింది అనేది
మనకు తెలుసు. మన జీవితంలో దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆశీర్వాదాలను దేవుని కొరకు వినియోగించుదుము కాక. మరి తర్వాత చూస్తే దేవుడు మనకిచ్చిన దీపాలు మనం ఏం చేస్తున్నాం? దీపాలు ఆరిపోతే అప్పుడు బుద్ధి వస్తుంది కదా. ఇక్కడ మరి మత్తయి సువార్త 25:8 చూస్తే, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునడని చెప్పిరి. అయితే ఇక్కడ బుద్ధిగల కన్యకలు అసలు నిజంగా వాళ్ళు ఎంత బుద్ధిగలోళ్ళో. ఎప్పుడు బుద్ధి వచ్చింది? దీపాలు ఆరిపోతున్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చి బుద్ధిగల కన్యకల దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళెంత జ్ఞానం గలవాళ్ళు, వాళ్ళెంత బుద్ధిమంతులు. అమ్మ మీకు మాకు చాలదులండి, మీరు కొనువారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళండి. దీపాలు ఆరిపోతున్నాయంటే దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో అడగండి, ఆయన ఇస్తాడు. మీ దీపాలు ఆరిపోతున్న దీపాలను ఆయన వెలిగిస్తాడు. మేమేమీ చేయలేమండి, వదిలేయండి, మేము మాత్రం ఇవ్వలేము, మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి. కనుక అప్పుడు బుద్ధి వచ్చిందంట ఆరిపోతున్నప్పుడు. కనుక అలా కాకుండా మనకు సమయం ఉన్నప్పుడే మనం దేవుని సన్నిధికి వెళుదుముగాక. కనుక మరి చివరిగా చూస్తే యాతన పడుతున్నప్పుడు ఇంకన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు యాతన పడుతున్నప్పుడు వీరు బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తాం. లోకాసు వార్త 16:27. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నిన్ను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మానమనసు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి లేచినను వారు నమ్మరని అతనితో. ఇక్కడ స్టేజ్ చూడండి, లాస్ట్ స్టేజ్ అన్నమాట ఇది. సువార్త అందించబడింది. లాజరు ధనవంతుడు చూస్తూ ఉన్నాము. లాజరు పరలోకంలో ఉన్నాడు, ధనవంతుడు నరకంలో ఉన్నాడు. నరకంలో యాతన పడుతున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు అంటున్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, ఇక్కడి నుంచి ఎవరన్నా పంపించాలి. అయ్యా అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, చాలండి, ఇంకా వాళ్ళ మాట వినకపోతే ఇక్కడి నుంచి వెళ్ళినా కానీ మాట వింటారా? వినరు. కనుక మీరు ఇక్కడి నుంచి పంపిస్తాము అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది జరగదు. అది అంటే ఇంకా ఇదంతా మనం చదివితే చాలా చక్కగా అర్థమవుద్ది. దయచేసి చదవండి, నా సమయం అయ్యింది. కనుక మనకి బుద్ధి ఎప్పుడు రావాలి అని అంటే ఆయన మరి సమీపంగా ఉన్నప్పుడే ఆయన్ని మనము యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుని స్తోత్రం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మరి ఆయన దీవించునుగాక, మరి ప్రతి ఒక్క హృదయంలో ఇది పని చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. దేవా నాయన, మాకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? అన్నీ పోయిన తర్వాత మేము బుద్ధి తెచ్చుకుంటే అది ప్రయోజనం లేదు. కానీ ప్రభువా, నువ్వు సమీపంగా ఉన్నప్పుడే, మీరు దొరుకు కాలంలోనే మేము నిన్ను ప్రేమించి నిన్ను నాయన నీ ఆజ్ఞలను గైకొని నీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయండి నాయన. ఈ వాక్యం ద్వారా అనేక మంది మరి ప్రభువా నీ సువార్తను విన్నారు నాయన, వారి రక్షణ పొందుకునే కృపను దయచేసి మరలా నీ సన్నిధికి ఎవరైతే జారిపోయారో వారందరూ ఈ యొక్క సమయంలో బుద్ధి కలిగి నీ దగ్గరకు వచ్చి మరి ప్రభువా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృపను దయచేయండి. ఒకానొక దినము వస్తుంది నాయన, మిమ్మల్ని ముఖాముఖిగా చూడవలసిన వారమై ఉంటున్నాము. కనుక మాకు నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలండి.